యాక్టివేట్ అయితే బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట మొత్తం అంతా. ఈ విధంగా కుడి చేయి తీసుకొని ఇలా చూడండి, ఎలా తీసి ఈ రెండు చిటికెన్ వేలు ఉంగరం వేలు ఈ రెండు ఎలా రావాలి, ఈ మధ్య వేలు చూపుడు వేలు ఫోల్డ్ అవ్వాలి. ఇలా ఎలా ఈ బటన్ మీద కుడి జాయిన్ మీద రావాలి, కుడి ముక్కు మీద రావాలి. ఈ రెండు వేలు ఇది ఏంటంటే ఎడానాడు పింగళనాడు శ్వాసక్రియ అంటారు. ఎడానాడు అంటే ఎడవైపు, చంద్రనాడు అంటారు. పింగళనాడు అంటే కుడివైపు. ఎడ పింగళ అంటే మీకు అన్నీ గుర్తుంది కాబట్టి కుడి ఎడమ. ముందు మనం ఏం చేయాలంటే ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి. ఈ విధంగా మనం ఎందుకు తీసుకోవాలనేది ఏంటంటే మనం ఇప్పటివరకు చేసాం కదా, మనకు బ్రెయిన్ అన్ని హీట్ ఎక్కువ వేడెక్కి బాడీ కూడా. ఈ ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకుంటే ఇది వయా క్రాస్కి వెళ్తుంది అన్నమాట. ఈ విధంగా ఇది ఎడమ ముక్కు తీసుకుంటే రైట్ బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తుంది. ఇదంతా క్లియర్ అవుతుంది. ఈ యొక్క పార్ట్ బాగుంది. అలాగే కుడి ముక్కు ద్వారా తీసుకున్నప్పుడు ఎడమవైపు వెళ్తుంది. అందుకే చాలా క్లుప్తంగా చెప్తున్నాను కదా, ఇంకా డీటెయిల్గా ఉంటుంది. మీకు అంత అవసరం లేదు కాబట్టి ఎలా చేసుకుంటే తెలుసు సరిపోతుంది. ఇవి ఎలా చేయాలనేది, ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా పెట్టుకొని కుడి ముక్కు వడం మీద పెట్టండి, పెట్టి చూడండి, పెట్టి తర్వాత ఎడముక్కు ద్వారా గాలి తీసుకోవాలి. ఎడముక్కు ద్వారా గాలి తీసుకోవాలి. తీసుకోవాలి. ఎడముక్కు ఇంకోటి పెట్టండి, శ్వాసకి ఇది ఎడానాడు. ఎలా ఎడానాడు పెంగనాడు ఎలా పైకి బ్రెయిన్ వస్తుంది. ఈ విధంగా ఇది చేయకూడదు. అనులోమ విలోమ ప్రాణాయామం చేయకూడదు. ఎడముక్కు తీసి కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి ఒక సెకండ్ 2 సెకండ్లు ఉంచిన తర్వాత బయటకు వెళ్ళి మళ్ళీ అదే కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి తీసుకోవాలి. ఎలా తీసుకున్నాం ఎలా వదిలాం, ఎలా తీసుకొని ఇటువైపు. ఈ ప్రాణాయామం ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ చేయాలి, ఎడవైపు నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఎండింగ్ దేంతో చేయాలి, ఎడవైపు వచ్చినప్పుడు అర్థం కుడివైపు అర్థం. అది స్టార్ట్ చేసిన తర్వాత ఎండింగ్ కూడా ఇక్కడికి రావాలి. మొత్తం పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికే ఎండ్ అవ్వాలి. అంటే మనం దేని ద్వారా చేస్తున్నాము, ఎడముక్కు రంధ్రం ద్వారా గాలి తీసుకుంటున్నాం. మళ్ళీ ఎండం కూడా ఎడముక్కు రంధ్రంతో ఆఫ్ చేసి అంటే ఇక్కడ తీసుకుని వదలకూడదు, తేడా వచ్చేస్తుంది. మళ్ళీ అర్థంగా ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే ఎండింగ్ రావాలి. ఎలా తీసుకొని ఎలా వస్తుంది, ఎలా వెళ్ళి ఎలా వస్తుంది, ఇక్కడికి ఆఫ్ చేయాలి. ఒక సర్కిల్ ఎలా తీసుకుని ఎలా వచ్చి ఎలా ఒక సర్కిల్ అలా 5 సార్లు వెళ్ళి 10 సార్లు. ఇక్కడికి మళ్ళీ ఎక్కడికైతే ఎండింగ్ వచ్చిందో అక్కడికి ఒక సర్కిల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి ఎలా తీసుకుని ఎలా వస్తే ఒక సర్కిల్ కాదు, ఎక్కడైతే స్టార్టింగ్ చేసి ఎక్కడైతే ఎండింగ్ వచ్చిందో అక్కడ ఒక సర్కిల్ ఒకసారి చేసినట్టు. అలాగా 5 సార్లు కానీ 10 సార్లు కానీ చేయండి. ఇది చాలా మంచి ప్రాణాయామం. ప్రాణాయామంలో కన్నా చాలా విలువైనది. మీ స్టోరీ తీసుకోవడం చాలా మంచిది. ప్రాణాయామం చేయండి. సార్ నడు నిటారుగా పెట్టండి.